హాయ్. కొన్నిసారి లైఫ్ ఎట్లా అంటే డిఫికల్ట్ టాస్క్ ఇస్తుంది. ఈ డిఫికల్ట్ టాస్క్‌ని కూడా హ్యాపీగా ఓవర్‌కమ్ అవ్వచ్చు. బట్ దానికి చాలా పేషెన్సీ ఉండాలి. మనకు తెలియకుండా మనకి ఏదో ఒక రకంగా వచ్చి ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఆ డిస్టర్బెన్స్‌ని మనం అసలు తీసుకోవటం కంటే యాక్సెప్ట్ చేయటం కదా చాలా చాలా యాక్సెప్టెన్స్ అనేది రావటానికి చాలా మెచ్యూరిటీ ఉండాలి. ఎలా ఉంటుందంటే అసలు ఒక రకంగా స్క్వీజ్ చేసినట్టు మనసంతా, బ్రెయిన్ అంతా ఇంకా ఈరోజు నేను ఏం చేయలేను. ఇవాళ అంతా నేను సైలెంట్‌గా ఉండాలి. ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. ఆహ్, ఈ రోజు గడిస్తే బావుంటుంది అన్న ఫేసింగ్‌కి వెళ్ళిపోతున్నా కొన్నిసారి. ఆ సిట్యుయేషన్‌లో ఉండదని అండి ఈ రోజు కూడా గడుస్తుంది. రేపు మళ్ళీ తిరిగి వస్తుంది. మనం బెటర్ డేస్ ఉంటుందని అనుకోని జస్ట్ ట్రస్ట్. ఇక నేను చేయగలిగేదన్నీ నేను చేశాను. ఇంక నా వల్ల కాదు. ఏదైనా ఉంటే దేవుడి దయ అనుకోని, ఏదో తెలియని ఒక దీన్ని బిలీఫ్‌ని పెట్టుకొని నడుచుకొని వెళ్ళిపోవటమే. అట్లాగా ఆ టైంలో ఎవ్వరితో మాట్లాడవద్దు. మిమ్మల్ని మీరే రీసెట్ చేసుకోవటానికి, ట్యూన్ చేసుకోవటానికి కొంత ఓపిక, టైం 2 స్పెండ్ చేయండి. అలా స్పెండ్ చేసినప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీరు చేయాల్సింది మీరు చేయండి. ఏం చేయలేకపోయినప్పుడు సైలెంట్‌గా ఉండి జస్ట్ సిట్ బ్యాక్ అండ్ థింక్. ఏదైనా ఒక టాబ్లెట్ వేసుకొని నిద్రపోండి. అందుకంటే మనం ఆ రోజు చేయగలది ఏం లేదు. సో నాకు ఇలా అనిపించినప్పుడు నేను అనుకుంటాను హ్యాపీగా వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి ఒక టాబ్లెట్ వేసుకుని పడుకుంటే ఈ రోజంతా సెట్ అనుకుంటాను. ఇక అందుకని నేను చేయగలిగేది ఏం లేదు కదా! ఎందుకంటే మన వర్షన్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనుకున్నా కూడా కొన్నిసారి ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి అవకాశం కూడా రాదు. ఎందుకంటే సిట్యుయేషన్ అన్నీ మనకు అగెయిన్స్ట్‌గా ఒక ఫైట్ చేసినట్టు, యుద్ధం చేసినట్టు చేస్తుంటాయి. ఆ యుద్ధాన్ని మనం గెలవలేనప్పుడు అట్‌లీస్ట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? కానీ సరే అంతే.